హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సీఎం కుకింగ్ వ్లాగ్స్. రెసిపీ వచ్చేసరికి ఇడ్లీ పిండిలో పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కలిపి దోశ బాటన్ లాగా చేసుకొని, సో దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని వేసుకోవాలి. అంటే ఇడ్లీ పిండి దోశ అండి. చాలా బాగుంటుంది టేస్ట్. నార్మల్ దోశ బ్యాటర్ కన్నా ఇడ్లీ పిండి బ్యాటర్ దోశకి చాలా టేస్ట్ అనిపిస్తుంది. సో అట్లా అవన్నీ మిక్స్ చేసి కలుపుకున్న తర్వాత సో పెనం మీద అట్లా దోశ వేసుకున్నాను. టేస్ట్ అయితే ఫెంటాస్టిక్ ఉంది. మీకు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మీరు ఈ రెసిపీని ఈ వీడియోలో చూసి నేర్చుకుని ట్రై చేయండి. సూపర్ వచ్చింది. చూసారా, 2 సైడ్స్ చక్కగా బాగా బ్రౌనిష్ కలర్లో చక్కగా ఉడికింది, కాలింది. సో నేనైతే టేస్ట్ చేశాను, ఫెంటాస్టిక్ ఉంది. సో టేస్ట్ చేయండి. ఆ టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చూసారా, దోశ పిండి కాకుండా ఇట్లా ఇడ్లీ పిండితో కూడా ట్రై చేయండి. టేస్ట్ కూడా బాగుంటుంది. దాంట్లోకి కారపొడి, పండుమిరపకాయల చట్నీ తీసుకున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.